భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 8th శ్లోకం. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియాః. ఏవైతే ఆహారాలు 3 రకాలుగా అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా సాత్విక గుణం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆహారం మీద ప్రీతి ఉంటుంది అన్నదే చెప్తున్నారు. ఆయుస్సత్వ, ఆయు అంటేనే ఏంటి? ఆయుష్. అయితే ఇక్కడ ఆయుష్ని పెంచేది. సత్వ అంటే బుద్ధి. అంటే ఏ ఆయువు అయితే నువ్వు ఉండటానికి ఈ శరీరం అంటే నువ్వు ఇప్పుడు పుట్టావంటే వెంటనే మరణించట్లేదు కదా, మధ్యలో కాస్త వ్యవధి ఉన్నది. అయితే ఏ ఆహారం అయితే తీసుకుంటున్నావో నీ ఆయుష్ని వృద్ధి చేసేదై ఉండాలి. అయితే ప్రతి ఆహారం కూడా నువ్వు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నా సరే ముందుగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే నీ ఆయువు మీద చూపిస్తుంది. సత్వ అంటే నీ బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే బలారోగ్య సుఖ అంటే నీ బలం మీద చూపిస్తుంది, నీ ఆరోగ్యం మీద చూపిస్తుంది, నీకు కలిగే సుఖాల మీద చూస్తుంది. అంటే ఇవన్నీ శరీరం ఉన్న వాళ్ళందరూ కూడా ఆహారం తీసుకుంటున్నారు. ఈ శరీరంలో ఆహారం దేని మీద ప్రభావం చూపిస్తుందంటే నీ ఆయువు మీద, నీ బుద్ధి మీద, నీ బలం మీద, నీ ఆరోగ్యం మీద, నీ సుఖం మీద, వీటివన్నిటి మీద ప్రభావం చూపిస్తుందని. మళ్ళీ ప్రీతివర్ధనాహ, ప్రీతివర్ధనాహ అంటే ఈ ప్రీతి దేని మీద అయితే పొందుతున్నావు అంటే ఈ ఆహారం దేని మీద అయితే నువ్వు ఇష్టపడుతున్నావో అది ఏం చెయ్యాలి అంటే నిన్ను అభివృద్ధి చెందేలాగా చేయాలి. అంటే ఈ 5 ఏవైతే ఆహార ప్రభావం చూపిస్తున్నాయో ఆయువు వృద్ధి చెందాలి, బుద్ధి వృద్ధి చెందాలి, బలము పెరగాలి, ఆరోగ్యం పెరగాలి, సుఖాలు పెరగాలి. అంటే ఏ ఆహారం అయితే ఇన్నిటికి కారణమవుతుందో అది నువ్వు తీసుకోవాల్సిన విధానంగా చేసుకుంటే ఇవన్నీ వృద్ధి చెందుతాయి. అయితే ఏంటి ఆహారము? రస్యాహ అంటే రసభరితమైనవి, స్నిగ్ధాహ, స్నిగ్ధాహ అంటే కాస్త చిక్కగా ఉన్న పదార్థాలు, స్థిరాహ, స్థిరాహ అంటే పోషకాలతో కూడుకుని ఉన్నవి. ఈ పోషకాలతో కూడుకున్నవి ఏంటి? స్థిరంగా పడి ఉంటాయి. ఎలా అయితే కొన్ని రాగి జావలు ఇట్లాంటివి ఉంటాయి. అవి తాగితే ఏమవుతుందంటే నీకు వెంటనే ఆకలి వేయదు. కాస్త దూరం నడిచి వెళ్ళటానికి, కొన్ని పనులు చేయడానికి, మళ్ళీ అంతా తిరిగి అంతా అలసిపోయి ఒక 4-5 గంటల తర్వాత వచ్చేటప్పటికి కూడా నీకు కాస్త శరీరము పోషకాలతో కూడుకుని ఉంటాయి కాబట్టి. అదే నేనేం చేస్తాను, దీని బదులుగా ఇంకా ఏమన్నా సరే చిల్లర గడ్డిలో ఇంకొకటో తిన్నాను అంటే అది తిన్నప్పుడు నాకు బాగా నిండినట్టే అనిపిస్తుంది, కానీ కాసేపు అయ్యాక ఏమవుతుంది, పోషకాలు లేనిది. అందుకని కాసేపు అయిన తర్వాత మళ్ళీ నాకు ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. స్థిరంగా లేదు నీ శరీరంలో. ఈ పోషకాలతో కూడుకున్న ఆహారం ఏదైతే తీసుకుంటున్నావో అది స్థిరంగా పడి ఉంటుంది, నీకు కావాల్సిన శక్తి అన్నీ ఇస్తుంది. అందుకు నువ్వు కొన్ని పనులు ఈ శరీరంతో చెయ్యగలుగుతున్నావు, అదే స్థిర. ఇవన్నీ చెప్పి హృద్యాహ అంటే మనకున్న గుణం బట్టి సహజంగా కొన్ని మనకి ఇష్టమవుతూ ఉంటాయి. ఇవన్నీ రసభరితమైనవే, స్నిగ్ధాలతో కూడుకున్నవే, పోషకాలతో కూడుకుని ఉన్న పదార్థాలు అయినప్పటికీ కూడా నా గుణం బట్టి కొంతమందికి రసమే, అది తీయగా ఉంటుంది, కొంతమందికి చేదుగా ఉంటుంది, కొంతమందికి వగరుగా ఉంటుంది, కొంతమందికి పుల్లగా కావాలి. రసభరితమైనవి అంటే మళ్ళీ ఇందులో మార్పులు వస్తున్నాయి. అలాగే చిక్కగా ఉన్న వాటిల్లో కూడా మళ్ళీ మార్పులు ఉంటాయి. ఎంత అయితే మనకి 6 రుచులు ఉన్నాయి. పులుపు ఉంది, వగరుంది, తీపి ఉంది, అలాగే ఉప్పగా ఉండటము, కారంగా ఉండటము, చేదుగా ఉండటము, ఇన్ని రకాలుగా ఉన్నాయి. అయితే సహజంగా నీకున్న గుణాల బట్టి నీ మనస్సుకి కొన్ని బాగా నచ్చుతూ ఉంటాయి. నచ్చటమే కదా, అవే తినాలని నీకు మళ్ళీ ప్రేరణ ఇస్తుంటూ ఉంటుంది. అందుకే హృదయాహ అని చెప్పి ఆహారాహ అంటే ఈ ఆహార పదార్థాలు నీ మనస్సు, నీ గుణ ప్రభావం, స్వభావం కొద్దీ కొన్ని వాటి మీద ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటుంది. సాత్విక ప్రియాహ అయితే ఈ సాత్విక లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇటువంటివి సహజమైనవి. చాలా ప్రీతి, ఏవైతే ఆయుష్ని, బుద్ధిని అన్నిటినీ పెంచుతూ ఉంటాయో. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఎలా అయితే పాలు, అలాగే నెయ్యి, వెన్న ఇటువంటివి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము
ప్రీతి ఇటువంటి వానికి అభివృద్ధి పరుస్తూ ఏవైతే పాలు, చక్కెర మొదలైన రస పదార్థాలు, వెన్న, నెయ్యి మొదలైన స్నిగ్ధ పదార్థాలు, ఓజస్సుని కూడా వృద్ధిపరిచే స్థిర పదార్థాలు, సాత్విక స్వభావాలు ఉన్న వాళ్ళ హృదయము ఇటువంటి పదార్థాలని స్వీకరించటానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పురుషులు వీళ్ళందరూ కూడా పాలు తాగి జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఆ నెయ్యి ఇటువంటివన్నీ కూడా సాత్విక మజ్జిగ పలసగా తాగటాలు ఇటువంటివి ఎక్కువ చూస్తూ ఉంటారు. వాళ్ళు పెద్దగా ఘన పదార్థాలు లాంటివి ఏమీ తీసుకోకుండా వాళ్ళు సాధనలోనే ఎప్పుడు లీనమైపోయి ఉంటారు. అయితే ఈ ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము ఇవన్నీ వృద్ధి చేసేదైన ఆహారము ఏది తీసుకుంటున్నావో, ఎంత తీసుకుంటున్నావో, అందుకే ఎక్కువగా ఇవ్వకూడదు, అలాగని మరీ లేకుండా కూడా చెయ్యకూడదు. అంటే మనకి అకాల మరణాలు అంటే నాకు ఇంకా కాలం రాకుండానే మరణించటం, ఇంకా వ్యవధి ఉండి ఇంకా బతకచ్చు. కానీ ఇక్కడ ఈ శరీరం ఏదైతే నేను చచ్చేంత వరకు నాకు తోడుగా ఉండవలసిన శరీరం. మళ్ళీ ఈ మరణం నాకు అందేంత వరకు ఏదైతే జన్మ తీసుకున్నానో దీన్ని మళ్ళీ దాని లోపల నేను వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. జన్మని సార్థకత చేకూర్చే విధానంగా నా క్రతువులు ఉండాలి, నా భావనలు ఉండాలి, అలాగే నా గుణం ఉండాలి, నేను చేసే క్రియలు, నా ఆలోచనలు ఇవన్నీ ఉండాలి. దేనికి దగ్గరగా ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నాను. నా జీవనం, నా జీవితకాలం వ్యవధి వృద్ధి చేసేది కాబట్టి ఇది మళ్ళీ నేను కొన్ని కర్మలు ఎక్కువగా చేసుకోవటానికి ఇది నాకు సహకరించాలి. ఈ బుద్ధి మళ్ళీ నిర్మలంగా ఉండాలి, స్థిరత్వంతో ఉండాలి, అసలైన యథార్థాన్ని గ్రహించాలి. అందుకే సూక్ష్మదర్శిని అంటారు. ఉన్నది ఉన్నట్టుగా పైకి కనిపించే మాయాజాలానికి లోబడకుండా అసలైన దాన్ని గ్రహించగలిగేలాగా అంత స్థిర బుద్ధి. అంటే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ ఏవైతే మూలమైన మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి చంచలత్వానికి లోబడకుండా ఉండేలాగా. అందుకే కొన్ని సాధన మొదలుపెట్టినప్పుడు ఎటువంటి ఆహారం తీసుకునే వాళ్ళైనా కాస్త ఉల్లిని, వెల్లుల్లిని మార్చండి, అది లేకుండా స్వీకరించండి అంటారు. ఎందుకంటే నీలో వికారాలు అన్నవి చాలా తీవ్రంగా ఉన్న కారణంగా నువ్వు వీటిని నియంత్రించేలాగా లేకుండా వాటి ఆధీనంలోకి వెళ్ళిపోయేంత స్థితిలో ఉన్న కారణంగా నీకు లోపలికి ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఇంకా నీకు అలజడి చేస్తూ ఉంది. ఏది తీసుకున్నా పరమాత్మయే అన్న భావనలో సృష్టిలో అన్ని పవిత్రంగానే ఉన్నాయి, పూర్ణమంగానే ఉన్నవి, అందులో లోపాలు లేవు. లోపం నీలో ఉన్న కారణంగా కొన్ని నీకు సంపర్కం కలిగినంత మాత్రం చేత నీ అలజడి పెరిగిపోతూ ఉన్నది. ఆ అలజడి తొలగించుకోవటానికి ఈ నియమాలన్నవి నియమాన్ని ఇస్తాయి. ఈ నియమంలో ఏమున్నాయి? ఆహారాన్ని కూడా ఏది తీసుకోవాలో అంత తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే తీసుకోవాలి. అప్పుడు అన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ బుద్ధి మళ్ళీ నీకు భ్రమల్ని తొలగిస్తూ ఉంటుంది. అదే మళ్ళీ సాత్విక గుణాన్ని వృద్ధి చేస్తూ అసలైన తత్వాన్ని పట్టుకోవటానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. సత్కర్మలు చెయ్యటానికి దాని మళ్ళీ సాఫల్యం గురించి. ఈ శరీరం మళ్ళీ మనస్సుకి మూలం కాబట్టి ఇది శారీరకంగా బలంగా ఉంటే కాదు, మానసికంగా కూడా నేను బలంగా ఉండాలి. అందుకే బాహ్యంగా, అంతరంగికంగా ఈ శక్తి 2 రకాలుగా నాకు వృద్ధి చెందాలి. ఈ మానసిక శరీరం ఏదైతే ఉందో, శరీరానికి రోగం వస్తే పైకి కనిపించేదైతే దానికి మందో మాకు వేసి తొలగించుకుంటారు. కానీ మానసికంగా ఏదైతే మనకి జబ్బు, కొన్ని వాటిల మీద మనసుకి తీవ్రంగా ఏదైతే నొచ్చుకునేలాగా చేసుకుని దాని చింతనలోనే ఉంటే ఎన్ని పోషకాలతో కూడుకున్న ఆహారం నా నోటికి అందించినా సరే లోపలికైతే వెళుతుంది, కానీ నాకు పుష్టి ఇవ్వదు, ఏమి ఇవ్వదు. ఎందుకు? ఈ మానసిక రోగంతో నేను అలజడిప్రాయంగా ఉన్నాను కాబట్టి. అది తొలగిపోతే కానీ మళ్ళీ ఇవి నాకు ఏవి పని చెయ్యవు. అలాగే ఈ హృదయం సంతోషంతో ఉండాలి, ప్రసన్నతతో ఉండాలి. అవన్నీ ఎప్పుడు వస్తాయి? సంతృప్తి ఉంటే వస్తుంది. గొంతెమ్మ కోరికలతోనే నేను ఎప్పుడు ఉన్నప్పుడు ఈ తృప్తి నాకు లేని కారణంగా నాకెప్పుడు సంతోషమే ఉండదు. చెంతనున్న వాటిని నేను గమనించుకోను ఉండట్లేదు, అసలు విలువ తెలియకుండా నేను నడుచుకుంటూ ఉంటాను. అందుకే ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరంలో ఉన్న అంగములన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. అప్పుడు అవన్నీ ఆనంద చిహ్నాలు. ఎందుకంటే అన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను ఆహార రూపంలో ఒకటి స్వీకరించినా సరే ఇది నా హార్ట్ పనిచేయటానికి, ఇది నా లంగ్ పనిచేయటానికి, ఇది నా లివర్ పనిచేయటానికి, అలాగే ఇది నా కళ్ళుకి బాగా కనిపించటానికి, ఇది నా చెవులకి వినిపించటానికి ఇన్ని చెప్పి తింటున్నాను దాన్ని. అంటే తీసుకునేది ఇది అన్నీ సమకూరుస్తుందని భక్తిభావంతో, సమర్పణ భావంతో ఇస్తున్న మహాప్రసాదం పరమాత్మ నాకు అని నేను ఎప్పుడైతే లోపలికి వేస్తున్నానో దేనికి ఎంతంత ఇవ్వాలో అంతా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా శరీరంలో ఉన్న ప్రతి అంగానికి శక్తిని అన్నీ ఇస్తూ శుద్ధత్వాన్ని ఇస్తుంది. అదే ఆనంద చిహ్నము. ఈ మళ్ళీ భావజనితం, భావాలు ఉత్పత్తికి కారణము ఈ హృదయము.
ఈ సుఖం అన్నది ఎక్కడుందంటే నాకు చుట్టూ ఉన్న వస్తువుల రూపంలో, నా చుట్టూ ఉన్న బంధనాల రూపంలో లేదు. ఈ భవసాగరానికి దాటటానికి వీలైన ఆ పరమాత్మ అన్న నావని పట్టుకుని ఉన్న కారణంగా సద్భావనతో ఉండటం, సమభావనతో ఉండటం నేను ఎల్లవేళలా అలవర్చుకుంటూ ఉంటాను. అందుకు వృద్ధి చెందుతాయి. దుఃఖమిచ్చినా, ఏదిచ్చినా నీ సన్నిధిని విడవకుండా నన్ను పట్టుకునేలాగా ఆ జ్ఞానాన్ని, పరిపక్వతను నాకు ఇస్తూ ఉన్నావు. నా అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్నావు. నిన్ను మాత్రం నేను విడిచిపెట్టనని పట్టుకోవటం ఇంకా ఇంకా తీవ్రంగా చేస్తూ ఉంటారు. అందుకే చిత్తవృత్తులు. దీనికి చిత్తానికి ఉంటాయి. మనిషి ఇక్కడే ఉంటాను. కాకపోతే నా మనస్సులో అలజడి ఎక్కడెక్కడయో ఏవేవో 10 సంవత్సరాలు వెనకవి, ముందువి, రేపొద్దున ఇంకా ఏదో జరిగిపోతుంది. ఇట్లాంటివన్నీ అల్లకల్లోలాలు ఉంటూ ఉంటాయి. అందుకని ఆ చిహ్నాన్ని గుర్తించటము. అందుకే ఇవన్నీ ఏవైతే చెప్పారో ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము. ఇవన్నీ కూడా మళ్ళీ ఆహార రూపంలో. అంటే ఏంటి ఆహార రూపంలో అంటే కూరగాయలున్నాయి, పళ్ళున్నాయి, అలాగే పిండులున్నాయి, అన్నం ఉంది, అలాగే మనకి పప్పులు, ఉప్పులు ఇలా బోల్డు ఉన్నాయి. ఇవన్నీ సాత్విక ఆహారాలే. అసలు సాత్విక ఆహార లక్షణం ఏమిటి? అసలు ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్తారు అంటే పాలు, చక్కెర మొదలైనవి కూడా రసయుక్తమైన పదార్థాలు. అలాగే వెన్న, నెయ్యి ఇట్లాంటివి కూడా ఇవి సాత్వికమైన ద్రవ్యాలు. మనం పూజకు అన్ని వినియోగించే వస్తువులన్నీ పళ్ళు, అలాగే పాలు, చక్కెర మొదలైనవన్నీ కూడా, నెయ్యి. అయితే ఇవన్నీ కూడా స్నిగ్ధాలు అంటారు. అయితే ఎక్కువ కాలం వరకు శరీరంలో స్థిరంగా ఉండేది సారవంతమైనవి, పోషకాలతో కూడుకున్నవి, ఈ శరీరానికి శక్తిని సమకూర్చేవి. అవి స్థిరం. అయితే కుళ్ళిపోకుండా ఉండేవి, అపవిత్రం కానివి, శుద్ధమైనవి. అయితే చూసినంత మాత్రం చేత ఇంకా ఇంకా సాత్వికమైన అభిరుచి వృద్ధి చెందేలాగా ఉన్నవన్నవి. అంటే నా హృదయం కొన్ని వాటికి ఇష్టపడుతూ ఉన్నది. అవి చూసేసరికి నాకు తెలియకుండానే ఆ ఆనందం అన్నది ఇంకా రెట్టింపు అయిపోతూ ఉంటుంది. అంటే ఏవైతే భక్ష, భోజ్య, చోష్య, లేహ్యాలు అంటారు. భక్షాలు ఏదైతే పళ్ళతో కొరికి తినేవి. భోజ్యాలు అంటే ఇవి మనం ఏవైతే కొరకవలసినవి, అలాగే కొంచెం గట్టిగా ఉన్నవి. చోష్యాలు అంటే మనకి పచ్చళ్ళు లాంటి ఇటువంటి నాకేవి ఇవన్నీ కూడా. ఇవన్నీ మనకి ఎలా అయితే ఇంతకుముందు 15వ అధ్యాయంలో కూడా 4 రకాలు భక్ష, భోజ్య, చోష్య, లేహ్యాలు అని చెప్పారు. అయితే ఇక్కడ సాత్వికం, ముఖ్యంగా సాత్విక గుణం ఉన్న వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు అన్నది. పైగా ఏ ఆహారం అయినప్పుడు కూడా అసలు నీ శరీరానికి ఏం చేస్తుందంటే అది ఆయువుని, బుద్ధిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని ఇవన్నీ కలిగించేది ఆ ఆహారమే. ఆ ఆహారాన్ని నువ్వు వేరే రకంగా తీసుకున్నప్పుడు అంటే ఇది పోషకాలతో కూడుకున్నది కాకుండా అది కూడా ఆహారమే. ఎలా అయితే బర్గర్లు ఉంటాయి, చిప్సులు ఉంటాయి, నూనెలో బాగా ఫ్రై చేసిన ఐటమ్లు ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి. ఇవి మితిమీరి తింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరానికి అది అనారోగ్యానికి గురి చేస్తుంది. నీ ఆయుష్ని క్షీణించేసేస్తుంది. ఎందుకంటే లోపల ఏదైతే పని చేస్తుందో దాన్ని పనిచేసే విధానంగా పని చేయనీయకుండా అది మళ్ళీ విఘ్నం కలగజేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు తిన్నది వేరు, ఎప్పుడూ అవే తింటూ ఉన్నప్పుడు దాని ప్రభావం వేరు. అలాగే ఆహారాన్ని మళ్ళీ ఎలా భుజిస్తున్నావు? ఈ సాత్విక గుణం వాళ్ళు ఇష్టపడే ఉన్నాయి. అయితే ఈ సాత్విక గుణం ఇంకా వృద్ధి చెందేలాగా ఉండాలి. అటువంటి ఆహార పదార్థాలు. శాకాహారమే అయినప్పుడు కూడా అందులో కూడా మళ్ళీ ఎలా అయితే ఉప్పులు, కారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా లేకుండా సాత్విక గుణం ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. సత్ప్రవర్తనతో ఉండేవాళ్ళు. ఈ సత్ప్రవర్తన ఇది మళ్ళీ ఎలా ఉంటుంది అంటే మన నుంచి నిష్కామకి చేరే ప్రయత్నంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే శుచిగా ఉంటారు. బాహ్యానికే కాకుండా అంతర్గతంగా కూడా శుచిగా ఉండాలి అంటే ఈ ఆహారం ప్రధానము. నేను శరీరం శుభ్రంగా ఉంచుకుని వేసుకునే వస్త్రాలు శుభ్రంగా ఉంచు, లోపల వేసే పదార్థం కూడా శుభ్రంగా వేసుకోవాలి. ఈ నాలుక రుచికి మారకుండా ఉండాలి. అలాగే అన్నిటినీ కూడా నువ్వు నియంత్రణ చేస్తున్నావు. ఆకలి వేసింది, తినటానికి దొరికింది, అంతేగాని ఇంకా పీకల దాకా తినేసి అన్నట్టుగా ఎంత సాత్విక ఆహారమైనా సరే అంతలా తినకుండా తేలిగ్గా జీర్ణమయ్యేది, పైగా పొట్ట మొత్తం నిండేదాకా తినకుండా కాస్త అయిన వెంటనే ఆపేయటము. ఎందుకంటే నాకు ఆరోగ్యం కావాలి, ఈ శరీరం నాకు సహకరించాలి. అంటే జీర్ణకోశ వ్యాధులు దారి తివ్వకుండా అవన్నీ మళ్ళీ లోపల పనిచేయాల్సినవన్నీ కూడా సక్రమంగా పని చెయ్యటానికి ఆహారమే అది హారంలాగా ఉండాలి. అది ఎప్పుడు అలా ఉండాలి అంటే నేను పరిమితిలో తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు.
అందుకే మరీ వేడిగా ఉన్నది అలా పొయ్యి మీద నుంచి దింపినట్టుగా వెంటనే నోట్లో వేసుకోకూడదు. అలాగని మరీ చల్లగా ఉన్నాయి కూడా. అంటే గోరువెచ్చగా ఉన్న పదార్థాలు స్వీకరించడం. అంటే అదే పదార్థం అయినప్పటికి కూడా మళ్ళీ దాని ఉష్ణోగ్రత బట్టి కూడా నా శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకే తినేటప్పుడు ఎలా తింటున్నావు? మనకి ఎప్పుడు కూడా ముందుగా నెయ్యేస్తారు. నెయ్యేసుకోవాలి, అది ముందుగా తినాలి. అంటే శరీరానికి బలం కావాలి. ఈ బలం ఏదైతే మళ్ళీ నీకు కాస్త కొన్ని క్రతువులు చెయ్యటానికి శరీరం సహకరించేలాగా ఉండాలి. అందుకే ఆహ్లాదకరంగా ఉండాలి. నీరసంగా ఉన్నప్పుడు, బలం లేనప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ నవ్వాలనడానికి కూడా ఓపిక లేకుండా పోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ గుణాల బట్టి మనకి ఏ ఆహారం మీద ఇష్టం వస్తుందో అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని గుణాలు పక్కకు పెడితే కూడా కొన్ని ఆహారాలు మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటున్నామో ఈ గుణం మారుతూ ఉంటుంది. నేను ఇప్పుడు తమో గుణంతోనే ఉన్నాను. కాకపోతే ఈ సాత్వికమైన పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే తమో గుణం నుంచి రజో గుణానికి వెళతాను. అంటే ఈ గుణం ఉన్నవాళ్ళు ఇది ఇష్టపడుతున్నారు అంటే ఆ గుణం నాకు కావాలి అంటే నేను ఆ గుణంలోకి వెంటనే వెళ్ళలేకపోయినా ఈ ఆహార అలవాట్లు ఎప్పుడైతే నేను మార్చుకుంటూ ఉంటానో స్థిరంగా ప్రయత్నపూర్వకంగా మెల్లగా గుణం మారుతుంది. గుణకారణంగా కొన్ని అన్నప్పుడు కూడా గుణ సంబంధించడానికి మూలమైనవి ఏవైనప్పుడు కూడా ఆహారం నాకు ఆయువుని, బుద్ధిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని ఇస్తుంది. అందుకని ఆ పదార్థాన్ని మారిస్తే కూడా నా గుణ ప్రభావం మారుతుంది, నా స్వభావం మారుతుంది. ఎప్పుడైనా చూస్తే గుడికి వెళ్ళినప్పుడు ఏ స్వభావంలో ఉన్నవాళ్ళప్పుడు ఏ గుణాల్లో ఉన్నవాళ్ళైనా సరే ప్రశాంతంగా అయిపోతాము. అలజడి ఉండదు. ఎందుకు? దాని ప్రభావం నీ మీద చూపిస్తుంది కాబట్టి. అందుకని ఆహారం చాలా జాగ్రత్తగా స్వీకరించాలి. అభిరుచులకి లొంగిపోతూ అభిరుచులను ఆస్వాదించుకోవటానికి అన్నట్టుగా కాకుండా తినటానికి దొరికింది, మళ్ళీ ఇచ్చిందేరి ఈ రూపంలో ఉన్నదేంటి? పరమాత్మ. ఇదే మనకి తైత్రీయ ఉపనిషత్తుల్లో కూడా చెప్తాడు ఏమని? ఆహారాన్ని ఎప్పుడూ నిందించకూడదు. ప్రాణమే ఆహారం. ఆహారాన్ని భుజించేది ఈ దేహం. ఈ దేహంలో నెలకొన్నది ఏమిటి అంటే ప్రాణము. ఈ ప్రాణదేహాలు రెండూ కూడా ఆహార రూపంలో ఈ శరీరానికి ఆయువుని, బలాన్ని అన్నీ ఇస్తున్నాయి. దాన్ని తెలుసుకో, ఆ సత్యాన్ని తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా సమృద్ధిగా ఆహారాన్ని, అలాగే ప్రాణవాయువుని అది తీసుకుంటూ ఆనందించాలి. దాని ద్వారా భాగ్యము, సంపత్తి అన్నీ, తేజస్సు, కీర్తి కూడా సంతరిస్తాయి. అంటే దాన్ని నిందించకుండా మహాప్రసాదంగా, అంటే భగవత్ అనుగ్రహం కొద్దీ నీకు లభించింది ఆ భావనతో, ఆ సత్సంకల్పంతో ఎవరైతే ఆహారం పట్ల వ్యవహరిస్తూ ఉంటున్నారో వాళ్ళకి ఆనందం లభిస్తుంది, పరమ పుష్టి లభిస్తుంది. కొంతమంది ఉంటారు తింటానే ఉంటారు, అయినా సరే కొద్దిగా కూడా ఆ శరీరానికి ఏమీ పుష్టిగా ఉండరు. కొంతమంది ఉంటారు పచ్చడి మెతుకులే తింటారు, చాలా ఆనందంగా, తృప్తిగా, పైగా వీళ్ళకున్న దాంట్లోనే ఇంకొకరికి పెట్టి మళ్ళీ వీళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తిగా తింటూ ఉంటారు. వాళ్ళు భలే పుష్టిగా ఉంటారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఆహారం కదా, పోషకాలు పెద్దగా ఏం లేవు కదా, పచ్చడి మెతుకులో ఏముంటాయంటే భావన. దీనికే చిన్న ఉదాహరణ. ఒకతను జైల్లో ఉన్నాడు. ఈ కారాగారంలో ఉన్న కొద్దీ ఎలాగో దానికి మరణశిక్ష ఉంది, ఉరిశిక్షే కదా అనుకుని ఈయన మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని అనుకుంటారు. అనుకుని రాత్రానికి చెప్తారు, ఎలాగో నీకు రేపు పొద్దున్న ఉరిశిక్ష వేస్తాం కదా, అయితే ఎలాగో మరణిస్తాం, అయితే నీ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒకళ్ళు ఒక సర్పాన్ని తీసుకొస్తారు, అది నిన్ను కాటేస్తుంది అని చెప్తారు. ఊరుకుంటారు, అయిపోయింది. ఈయన రాత్రంతా కూడా సర్పం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పడుకుంటాడు, అయిపోద్ది. రెండో రోజు పొద్దున్నే వస్తారు. ఎలా అయితే ఉరిశిక్ష చేయటానికి పొద్దున్నే తీసుకెళ్తాడో అన్ని రకాలుగా ఈయన ఆరోగ్యంగానే ఉన్నాడు కాబట్టి ఉరిశిక్ష చేయటానికి తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు పాము వచ్చి కరుస్తుంది కాబట్టి ముందుగా నీకు భయపడతావేమో, కళ్ళకి గంతలు కడతామంటారు. గంతలు కడతారు. వస్తుంది, ఇదిగో ఇప్పుడు పాము కాటేస్తుంది అంటారు. అప్పుడు ఆ కాటేయంగానే వెంటనే పడిపోతాడు, నోట్లోంచి వెంటనే నురగొచ్చేస్తుంది, ఆయన మరణిస్తాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ పామేమి కాటేయలేదు, వీళ్ళు చెప్పారు అంతవరకే. కాటేస్తుంది అని చెప్పి 2 గుండు సూదులు తీసుకుని ఆ చేతి మీద ఇట్లా గుచ్చుతారు అంతే.
అంటే నీ మనస్సు, నీ శరీరం కూడా ఎంత శక్తివంతమైనవి అంటే, దానికి ఏమేమి ఇస్తున్నావో దాని కారణంగా దానికి తగ్గట్టుగా లోపల అది వృద్ధి, సిద్ధి చెందేలాగా చేసేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా అది వ్యవహరిస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. విషం, విషం, విషం పాము కాటేస్తే నేను చచ్చిపోతానని అనుకున్నాడు. కాటేసింది అని చెప్పంగానే కాటేసింది పామే అన్న భావనలో ఉన్న కారణంగా, ఈ భావనల కొద్దీ ఆ శరీరం కూడా దానికి తగ్గట్టుగానే చెయ్యటం మొదలుపెట్టింది. అందుకని నిజంగా పాము కాటేస్తే ఎలా అయితే నురగలు కక్కుంటూ చచ్చిపోతారో అలాగే చచ్చిపోయాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారంటే ఈ శరీరం అటువంటిది. ఏమి ఇస్తున్నావో, ఏ భావనలో ఉంటున్నావో దాని కారణంగా ఇది వ్యవహరిస్తుంది. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకో. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 8th శ్లోక సంపూర్ణం.